ఆర్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ట్రిపుల్ ఆర్ కన్స్ట్రక్షన్ అవడానికి ఎంత టైం పడుతుంది? రాజకీయ నాయకులు అనేది స్టేట్మెంట్లు చాలా ఇస్తారు, అది అమలుపరిచే కొన్ని. చంద్రబాబు నాయుడు అదృష్టం ఫస్ట్ టైం వచ్చిన హుడ్ వచ్చింది తుఫాన్, ఈసారి నుంచి బుడమేర వచ్చింది. ఓవరాల్ గా 25 లక్షలు 30 లక్షల కోట్లు కావాలి నెక్స్ట్ 5 years లో. బట్ ఇప్పుడు ఎక్కడున్నాం? -0లో. సార్ కానీ రీసెంట్ గా వచ్చిన ఈ వరదలు చూసాం మనం, భారీ వర్షాలు వరదలు రావడం జరిగింది. అవి కూడా ఏమైనా రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపిస్తాయంటారా? డెఫినెట్ గా ఉంటుందండి. బేసికల్ గా మీరు మాట్లాడుతుంది విజయవాడ బుడమేరు గురించి మాట్లాడుతున్నారు. మన హైదరాబాద్ లో కూడా అయింది ఎఫెక్ట్, బట్ విజయవాడలో బాగా డ్యామేజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ కి మన సెంట్రల్ మినిస్టర్ కూడా వచ్చి చూసి దాదాపు 7,000-8,000 కోట్లు ఎస్టిమేట్ చేశారు ఎంత నష్టం జరిగింది అని. రైతులకు కానీ మిగతా ఎంతో మంది ఇల్లులు కోల్పోయారు, ఎంతో మంది చనిపోయారు. సో దానికి బుడమేరు అనేది అది చాలా ఫేమస్ ప్లేస్. మీకు దాని హిస్టరీ ఏంటంటే 2000 ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తాయి, ములుగుతుంటాయి. 2005లో హైయెస్ట్ వచ్చిందంట. 2005 సంవత్సరంలో 70,000 క్యూసెక్లు, దాని మెజర్మెంట్ క్యూసెక్లో చేస్తారు అంటే వాటర్ లెవెల్. సో 70,000 దాకా రీచ్ అయింది. జనరల్గా నార్మల్ పరిణామంలో 10 నుండి 11,000 క్యూసెక్లు ఉంటాయి జనరల్గా. 2005 తర్వాత ఇలాగే నడుస్తుంది, 10,000, 11,000, 12 అంతే. కానీ ఈ సంవత్సరం వచ్చినప్పుడు 45,000 క్యూసెక్లు వెళ్ళింది. సో ఆ 10,000 కాస్త 40, అంటే ఆల్మోస్ట్ 3.5 times ఆర్ క్లోజ్ టు 4 times పెరిగింది. మరి వచ్చింది ఎక్కడ అకామిడేట్ అవ్వదు కదా. మీకు అర్థమవుతుందా? అందులో చాలా ఊర్లు, సింగ్ నగర్ అని, 1 Town అని, కందిరేగా, కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని కూడా ఎఫెక్ట్ అయింది. సో రియల్ ఎస్టేట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ వరదలు వచ్చాయో తర్వాత ఇక్కడ నుంచి FTL బఫర్ జోన్ నడుస్తుంది, అక్కడ వరదలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు అదృష్టం ఫస్ట్ టైం వచ్చిన హుడ్ వచ్చింది తుఫాన్, ఈసారి నుంచి బుడమేర వచ్చింది. ఆయన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ స్ట్రగుల్ అవ్వడానికే ఇబ్బంది పడుతున్నారు ఏపీ గవర్నమెంట్, డబ్బులు లేక. దాదాపు 10 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకు కావాలి. చంద్రబాబు నాయుడు గారు మన జగన్ గారు ఇచ్చిందని. సో 10,000 అక్కడ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ నడ్డానికి 10 లక్షల కోట్లు కాదు, 10 లక్షల కోట్లు. తర్వాత అప్పులో ఒక 10 లక్షల కోట్లు ఉంది. ఓవరాల్ గా 25 లక్షలు 30 లక్షల కోట్లు కావాలి నెక్స్ట్ 5 years లో. బట్ ఇప్పుడు ఎక్కడున్నాం? -0లో ఉంది. ఏపీ ఎక్కడుంది? డబ్బులు లేవు. మొన్నటి వరకు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ ఉండేది, ఆ క్యాపిటల్ కూడా తీసేశారు జూన్ 2024. సో చంద్రబాబు నాయుడు బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే దీన్ని కూర్చడం అనేది అంత కేక్ వాక్ కాదు, ఇట్స్ నాట్ ఈజీ. రియల్ ఎస్టేట్ అంటాం, ఇట్స్ నాట్ 100-meter dash, ఇట్స్ మ్యారథాన్. అంటే లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ లో బాగుపడతారు పెట్టుబడి పెట్టిన వాళ్ళు. షార్ట్ టర్మ్ ఇవాళ పెట్టి రేపు రావాలంటే కాదు. సో ఓవరాల్ ఏంటంటే కొద్ది ఇంపాక్ట్ అనేది, బట్ ఇట్స్ టెంపరీ ఇంపాక్ట్. పర్మనెంట్ గా రియల్ ఎస్టేట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆంధ్రాకి తెలంగాణ పోలిస్తే ఆంధ్రాలో తక్కువ ఉంది, ఎందుకంటే క్యాపిటల్ అనేది చూపించుకోవడానికి ఏం లేదు. యాజ్ ఆఫ్ టుడే క్యాపిటల్ ఏముంది? అమరావతిలో ఏముంది? ఏం కట్టలేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చారు. ఆ 15,000 కోట్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అమలు వస్తాయి? దానికి 1,00,000 కోట్లైనా కావాలి. అందులో 15,000 అంటే పక్కకు వస్తుంది. బట్ అట్లీస్ట్ ఒక షేప్ తేడానికి అమరావతి టైం పడుతుంది. నెక్స్ట్ 3-4 years బిల్డ్ చేయాలి. అప్పటి వరకు అనేది రియల్ ఎస్టేట్ కంపేర్ టు హైదరాబాద్ అయితే స్లోగా ఉంటుంది. హైదరాబాద్ ఆల్రెడీ టాప్ గేర్ లో ఉంది. రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్ ఇన్ హైదరాబాద్. ఈ చిన్న వరదలు ఇవన్నీ పెద్ద గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ సీఎంలు రియల్ ఎస్టేట్ ముందుకు దూసుకెళ్లేటట్టే చేశారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, కేసీఆర్ కానీ, మధ్యలో వచ్చిన కిరణ్ కుమార్, అందరూ కూడా రియల్ ఎస్టేట్ ఏంటంటే డబ్బులు ఉన్నాయని. 1 lakh crores per annum రియల్ ఎస్టేట్ ఇన్కమ్ త్రూ తెలంగాణ స్టేట్, అది ఇంపార్టెంట్. సో 1 lakh crores అంటే ఇప్పుడు మళ్ళీ భూమి రేట్లు పెంచుతున్నారు అని వచ్చాయి. ఆ పెంచితే ఇంకో 10,000-20,000 కోట్లు పెరుగుతుంది ఆదా. సో రియల్ ఎస్టేట్ మంచిగా చూసుకోతే కష్టమే. చంద్రబాబు నాయుడు గారి కరెక్షన్స్ అయితే చేయాలి. చాలా యాక్టివ్ గా అగ్రెసివ్ గా ఆ వయసులో కూడా 75 పైన ఉన్నారు. అప్పుడు కూడా ఆయన క్రైన్లు ఎక్కుతున్నారు, అది ఎక్కుతున్నారు, ఇది ఎక్కుతున్నారు, పరిశీలిస్తున్నారు. 5-6 రోజులుగా కంటిన్యూస్ గా వెళ్ళి ఆ 3 గంటలు అనేది కవర్ చేశారు. ఫస్ట్ లో ప్రాబ్లం 1-2 అది 3-4 రోజులు పట్టింది కంటిన్యూ. సో ఇప్పుడు కొద్ది బెటర్ వచ్చింది, బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి. మొత్తం ఒకేసారి ఆపడం అనేది ఎవరి వల్ల కాదు. సో నాకు తెలిసి ఈ ఎఫెక్ట్ ఎందుకంటే ఈసారి ప్రణాళిక మంచిగానే చేస్తారు.
బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇమీడియట్ గా రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయినా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది. సో ఓఆర్ఆర్ కి వచ్చేసరికి కంప్లీట్ కన్స్ట్రక్షన్ అవడానికి 7 to 8 years పట్టింది రఫ్ గా. సో ఇప్పుడు ఈ ఆర్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ RRR కన్స్ట్రక్షన్ అవడానికి ఎంత టైం పడుతుంది? 2-3 years లో అయిపోతుంది అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అండ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా దీనికి ఒక నేషనల్ హైవే స్టేటస్ వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అది మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సీఎం గారికి ఫోన్ చేయండి, క్యాబినెట్ లో నాకు పొజిషన్ ఇవ్వమని ఫోన్ చేస్తే ఆయన ఏం మాట్లాడుకున్నారో విని చెప్తాను. సో మీ ఒపీనియన్ లో చెప్పండి సార్. నా ఒపీనియన్ అంటే కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చేసేత. సరే, ఇప్పుడు RRR అనేది అసలు ఓవరాల్ కానీ RRR కానీ మనకి G³ అని చెప్తాను. G³ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక ఎంతో ట్రాఫిక్ మెరుగుపడింది, కంజెషన్ అనేది చాలా తగ్గింది, డ్రైవ్ టైం అనేది కూడా చాలా తగ్గింది. గంటకి మనం 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు 80 to 120 కిలోమీటర్స్ వెసులుబాటు వాళ్ళే కలిగించారు. ఈ లేన్ అయితే ఇంత, ఈ లేన్ అయితే ఇంత, ఈ లేన్ అంతే. సో దానివల్ల మన ట్రాఫిక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% రిడ్యూస్ అయిపోయింది. సిటీలో మనం నడితే గంటకి 20-30 కిలోమీటర్ల కంటే నడపలేం ఇప్పుడున్న ట్రాఫిక్. అఫ్ కోర్స్ బెంగళూరు మీద మనది బెటర్. బెంగళూరు అయితే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని 3 గంటలు పక్క. మనకైతే ఎంత దూరం ఉన్నా 45 minutes 40 minutes బజార్ ఫ్లైట్కి వెళ్తే 40 minutes వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి PNR ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి ఉంటుంది, అయిపోయింది ఎయిర్పోర్ట్ వచ్చినట్టే. సో ఓఆర్ఆర్కి పట్టింది అనేది ఇప్పుడు చాలా పెద్ద. ఓఆర్ఆర్ అనేది 165 kilometers స్ప్రెడ్. RRR అనేది 350 పైన ఉంది ఇప్పుడు. అంటే దీని డబల్, మోర్ దెన్ లిటిల్ డబల్. సో చేయడానికి డెఫినెట్ గా టైం పడుతుంది. ఇందులో 2 భాగాలు, నార్త్ భాగం, సౌత్ భాగం. ఒక భాగంలో ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఇంకో దానిలో ల్యాండ్ పూలింగ్ చేయాలి. సో అక్కడ కొద్ది డిలే అవుతుంది. ల్యాండ్ పూలింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్న వాళ్ళు గుడ్లు కానీ, మాస్క్ కానీ, చర్చిలు కానీ, లేదా ఇల్లులు కానీ, పేదవాళ్ళు వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాలి కదా మీరు రోడ్ చేయాలంటే. ఇప్పుడు ఓల్డ్ సిటీలో మన ల్యాండ్ పూలింగ్ అనేది చాలా టఫ్. ఇప్పుడు మెట్రో అనేది డిక్లేర్ చేశారు, చంద్రాయణగుట్ట దగ్గర నుండి ఓల్డ్ సిటీ కదా. ఇంతవరకు ఎక్కడ ఓల్డ్ సిటీ ఎవరు మాట్లాడలేరు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం అక్కడ కూడా మెట్రో వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ కూడా మెట్రో వెళ్ళాలి, ఇవన్నీ కూడా పెడుతున్నారు. మంచిదే, మంచి. బట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? రాజకీయ నాయకులు అనేది స్టేట్మెంట్లు చాలా ఇస్తారు, అమలుపరిచే కొన్ని మేనిఫెస్టోలో 100 పెడతాం అన్ని చేద్దాం అనుకుంటారు, కానీ చేయలేరు కదా, డబ్బులు ఉండాలి. తెలంగాణ కూడా 6 లక్షల కోట్ల అప్పులో ఉంది. అంటే ఈజీ అమౌంట్. అక్కడ పెద్దన్న, ఇక్కడ చిన్న అర్థమవుతుందా? సో మనకు కూడా గవర్నమెంట్ నడపడానికి వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలకి 6 గ్యారెంటీలు హామీ ఇవన్నీ ఉన్నాయి. కేసీఆర్ గారు ఇచ్చిన, సో దీనికి కూడా మనకు పెద్ద అమౌంట్ కావాలి. అదే వైజాగ్ గారు అందరితో పోలిస్తే మనం కొద్దిగా బెటర్ పొజిషన్ లో ఉన్నాం. గుడ్లో వెళ్ళి అంటారు కదా, ఇద్దరు వీక్ గా ఉన్నారు. గుడ్లో వెళ్ళంటే అక్కడ మీద కొద్దిగా. సో RRR అనేది రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఒక మాట చెప్పారు, నేను నేషనల్ హైవే స్టాటస్. ఇక్కడ నితిన్ గడ్కరీ, అమిత్ షా గారు, మోడీ గారు వీళ్ళందరినీ కూడా అడిగి నేషనల్ హైవే స్టాటస్ ట్రై చేస్తున్నారు. అది ఆల్మోస్ట్ అయిపోతుంది. సో దానికి నిర్మాణంకి అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ టర్మ్ లో టర్మ్స్ బాగాలేదు, మోడీ గారితో కేసీఆర్ గారితో కొద్దిగా బాగాలేదు, కాబట్టి రిలేషన్షిప్ బాగుంటే ఫండ్స్ రావు. కానీ ఇర్రెస్పెక్టివ్ కాంగ్రెస్ ఆపోజిట్ అయినా, బట్ ఇక్కడ స్టేట్ లీడర్ గా ది ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పాండ్, సపోర్ట్ చేయాలి. ఆ విషయంలో ఈయన కొద్దిగా ముందంజలో ఉన్నారని చెప్పొచ్చు. ఫండ్ శాంక్షన్ లో కానీ, లేకపోతే మిగతా ఫార్మాసిటీ విషయంలో కానీ, RRR విషయంలో కానీ, నేషనల్ హైవే స్టేటస్ లో కానీ, అట్లా డిఫరెంట్ మనకి ఆల్రెడీ క్యాష్ కౌ అంటే మనకి ఇన్కమ్ వస్తుంది. క్యాష్ కౌ అంటే పాలు ఇచ్చే ఆవు. ఎవరైనా పాలు ఇచ్చే ఆవును కొనుక్కుంటారు, పాలు ఇవ్వని ఆవును కొనుక్కోరు కదా. సో మన తెలంగాణ ఉంది. బట్ ఏంటంటే మన తెలంగాణ స్టైలు స్టేటస్ వేరు, ఆంధ్రప్రదేశ్ స్టైలు. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు రామారావు గారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు, వీళ్ళందరూ మెయిన్ ఒక్కొక్క దానికి. సైబరాబాద్ ఇప్పుడు ఫస్ట్ లో సెకండ్ హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు 3వ సైబరాబాద్, ఇప్పుడు 4వది కూడా వచ్చింది, 4th సిటీ అని చెప్పారు. ఇవన్నీ చూసుకుంటే RRR నాకు తెలిసి ఇంకో 4-5 సంవత్సరాల టైం అయితే పడుతుంది. బట్ 4-5 సంవత్సరాలు పెట్టినా కానీ అది కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా థింగ్స్ ఇన్వెస్ట్మెంట్ కి ల్యాండ్ ఎక్కువ విసురుబాటు వస్తుంది. ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఆల్మోస్ట్ 85-90% డెవలప్ అయిపోయింది. సో ఓఆర్ఆర్ తర్వాత RRR రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, 3 భాగాలు ఎంటైర్ స్టేట్ ని 3 పొజిషన్ గా విభజించారు. అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR సబర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బోర్డర్ రూరల్ ఏరియా. సో ఇప్పుడు సబర్బన్ ఏరియాలో మంచి డెవలప్, ల్యాండ్ ఎక్కువ. రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? when demand is more, supply is less, then rates will go up. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, ప్రాపర్టీ అవైలబిలిటీ తక్కువ ఉంది.
ఇప్పుడు ఆప్షన్లు ఏమవుతుంది, ఎవరు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి తిరుపతి మన వినాయక చవితి లడ్డు వేలం పడుతున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే కొన్ని లక్షల్లో వెళ్తుంది. బాలాపూర్ అవన్నీ ఫేమస్ కదా, ఖైరతాబాద్ కానీ. ఒక లడ్డూకి ఇన్ని లక్ష ఇచ్చి కొంటున్నారు. దట్స్ ఎవరు అందరూ మీరు నేను కొనలేం. మీరు కొనొచ్చేమో నేను కొనలేను. సో కొనుక్కుంటే అంత ప్రైడ్, అంత బాగా కండబలం ఉండు, గుడ్డు బలం, అట్లా డబ్బు బలం ఉన్నవాడే పైకి వస్తాడు ఆ విషయాలు. అలా చూసుకుంటే మన తెలంగాణ కొద్ది మంచి దీంట్లో ఉంది. సో ఓవరాల్ కంప్లీట్ చేయడానికి అయితే మంచి, బట్ ఇన్వెస్ట్ చేయడానికి ఇది కానీ కంప్లీట్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి మీకు మంచి అవకాశం ఉన్నాయి. సామాన్య ప్రజలు, నార్మల్ పర్సన్స్ కూడా కొన్ని సొంత ఇంటి గల నిరాశగా ఉండకుండా, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువలోకి వస్తుంది. అట్లనే హెచ్ఎండి పరిధి పెంచుతున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్. ఎందుకంటే కొన్ని రోజులు జనాలు ఆగితే మాత్రం డెఫినెట్గా ల్యాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైసింగ్ ఎక్కువ పెరగదు. పెద్ద తగ్గిపోయి ఇప్పుడు ఏమవుతుంది, ఎవ్రీ 2-3 months గజానికి 200-100 రూపాయలు, 50-100 రూపాయలు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏమో అవైలబిలిటీ ఉండి ల్యాండ్ ఎక్కువ ఉంటే కొనేవాళ్ళు తక్కువ అనుకోండి, ఆటోమేటిక్గా బిల్డర్స్ అంత పెంచరు. ఇప్పుడు కూడా లాస్ట్ 9-10 months రేట్లు ఏం పెరగలేదు. ఫ్యూచర్లో పెరుగుతాయి అంటున్నారు. చూడాలి, వెయిట్ అండ్ వాచ్.